నగరంలోని స్థానిక ఇస్కాన్ సిటీలోని 25 కళా సంఘాల సినీ స్టూడియో నందు ప్రముఖ సినీ నటులు గౌతమ్ రాజు ఆధ్వర్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేసిన సందర్భంగా నేడు నెల్లూరు జిల్లా శాఖను ప్రకటించారు. గౌరవ అధ్యక్షులుగా అమరావతి కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడిగా దోర్నాల హరిబాబు, కమిటీ సభ్యులను ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని ఆసక్తిగల నటీనటులు తమ పేర్లను నమోదు చేసుకుని ఆడిషన్స్ నందు పాల్గొని వివరాలు తెలపవలసిందిగా కోరారు. ప్రతిభగల నటీనటులను ఎంపిక చేసి వారిని చిత్ర పరిశ్రమకు, టీవీ పరిశ్రమకు, వెబ్ సిరీస్ పరిశ్రమకు ఎవరికి అవసరమైతే వారికి తెలియబరిచి నటింపజేసే అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అమరావతి కృష్ణారెడ్డి, గౌతమ్ రాజు, దోర్నాల హరిబాబు, భాస్కర్, శివలింకి జనార్దన్, నెల్లూరు జిల్లాకు చెందిన చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, సాంకేతిక సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే హరిబాబు నేను చాలా కాలం క్రితమే ఏవిఎస్ గారితో చూశాను ఫస్ట్ టైం. అదే చాలా బాగా చేస్తాడు అది అనుకునేవాడు. తర్వాత మేమంతా కలిసి స్టేజ్ ప్రోగ్రామ్ చేయడం, సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. హరిబాబుకి ఏంటంటే హరిబాబు దగ్గర ఉన్నది అతనే కాకుండా అతను పక్కన యాక్ట్ చేసేవాడు కూడా వృద్ధుడికి రావాలని కోరుకునే మంచి వ్యక్తి. అందుకనే ఆయన్ని నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. కానీ దీనికి సంబంధించి చాలా విషయాలు మాట్లాడతాను. సో రెడ్డి గారు కానీ హరిబాబు గారు కానీ నా విన్నపాన్ని మన్నించి ఒప్పుకున్నందుకు నేను వారిద్దరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. హరిబాబు గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏపీ నేను లాస్ట్ మంత్ 27వ తారీఖున స్థాపించడం జరిగింది. అయితే జిల్లా వారీగా కమిటీలు ఏర్పాటు చేశాం. నెల్లూరు జిల్లాకి సహృదయులు 10 మంది కళాకారులు అంటే ఆయనకి దేవుడు ఎంత ఇష్టమో అలా కళాకారులు అంటే ఆయనకి అంత ఇష్టం. నెల్లూరులో కళాకారుల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళ క్షేమం కోరుకుని నా స్నేహితుడు అవ్వడం నేను గర్వంగా భావిస్తున్నాను. అటువంటి కృష్ణారెడ్డి గారిని నెల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షుడిగా నియమించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ శ్రీ గౌతమ్ రాజు గారు రాష్ట్ర అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో జిల్లాల వారీగా ఆంధ్రప్రదేశ్లో ఈ మా ఏపీ సంస్థకు సంబంధించి నియామకాల్ని జరుపుతూ అలాగే ఈ మా ఏపీలో మెంబర్షిప్ ఇవ్వడానికి నెల్లూరు జిల్లాకు ప్రత్యేకంగా విచ్చేసినటువంటి శ్రీ గౌతమ్ రాజు గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మా ఏపీ అసోసియేషన్ గౌరవాధ్యక్షులుగా శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారిని నియమించడం చాలా సముచితమైనటువంటి చర్య. వారి ఆధ్వర్యంలో మా ఏపీ అసోసియేషన్ అంచెలంచెలుగా ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే నా మీద బాధ్యత పెట్టి ఈ మా ఏపీ అసోసియేషన్కి నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు మొట్టమొదటిగా గౌతమ్ రాజు గారికి ధన్యవాదాలు. అలాగే నాకు సహకరిస్తున్నటువంటి మిత్రులందరూ నెల్లూరు జిల్లా కళాకారులుగా ఎవరైనా సరే అది టెక్నికల్, నాన్ టెక్నికల్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్షులుగా ఈ పదవి వచ్చిందంటే మీ అందరి సహకారం, ముఖ్యంగా నెల్లూరు సినిమా అసోసియేషన్ మిత్రులందరూ కూడా దాదాపు ఒక 130 మంది ఈ అసోసియేషన్ ద్వారా మెంబర్స్ అయ్యి ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా మేము అందరినీ కోఆపరేట్ చేస్తున్నారు. ఈ
ఈరోజు కూడా చాలామంది ఆర్టిస్టులు మా ఏపీ సభ్యత్వం తీసుకోవడానికి నెల్లూరు సినిమా అసోసియేషన్ కళాకారులందరూ చేస్తున్నారు సార్. అలాగే మా 25 కళా సంఘాల కన్వీనర్లు అమీర్ జాన్ గారు, భాస్కర్ గారు, ఇతర జిల్లాల నుంచి విజయవాడ కృష్ణా జిల్లాకి ఈరోజు జయకుమార్ గారు, అలాగే ఒంగోలు సతీష్ కుమార్ గారు, వారిని కూడా అధ్యక్షులుగా నియమించడం జరిగింది. దీని విధి విధానాలు ఎందుకంటే మా ఏపీ అనేది ఇప్పుడు మన రాష్ట్రం, ఉభయ రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రం 2 రాష్ట్రాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోవడం, తెలంగాణ వేరే రాష్ట్రంగా ఏర్పడడం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో గౌతమ్ రాజు గారు అంటే చలనచిత్ర పరిశ్రమలో ఇంతకుముందంతా ఎక్కువగా మెడ్రాస్ దగ్గర కాబట్టి నెల్లూరు నుంచి చాలామంది కళాకారులు అలాగే మా ఆత్మీయులు, స్నేహితులు హైదరాబాద్కి ఏ ఆర్టిస్ట్ ఎవరైనా ఆర్టిస్ట్ పంపించినా కూడా వారికి దగ్గరుండి సినిమా అవకాశం తన ఇంట్లో భోజనం పెట్టి పంపించే గొప్ప వ్యక్తి కళాకారుడు గౌతమ్ గారు. వారు 20 సంవత్సరాల నుంచి మాతో జర్నీ చేస్తారు. వారి ఉద్దేశం సమాజానికి ఆర్టిస్టుకు సేవ చేయాలని తెలుసుకుంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్టార్ట్ చేశాడు. దానికి నెల్లూరు ఫోన్ చేయటము మేమందరూ సరే అంటూ జరిగింది. సినీ కళాకారులు అందరూ కూడా ఒక వేదికకు రావాలని వారికి అవకాశాన్ని ఉద్దేశించుకుంటేనే ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్టార్ట్ చేశారు. దానికి నెల్లూరులో సినిమా కళాకారులు అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇది మీకు అవసరం. మీరు ఎక్కడెక్కడో నటిస్తున్నారు, ఎవరెక్కడ ఉండేది అనేది కూడా ఒక బుక్లెట్ తయారు చేసి వాళ్ళకి అవకాశం ఇచ్చేందుకే గౌతమ్ రాజు గారు సినిమా తీసిన డైరెక్టర్కి మా దగ్గర 2 మంది ఆర్టిస్టులు ఉన్నారు, ఈ విధంగా ఉన్నారు చెప్తే వాళ్ళ సినిమా అవకాశం వచ్చేదానికే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్టార్ట్ చేశారు. ఇందులో ఏ స్వార్థం లేదు. వారి పని ఆపుకొని షూటింగ్ ఆపుకొని కేవలం తోటి కళాకారులకి సహాయం చేయాలని ఉద్దేశిస్తుంటేనే ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా సినిమాలు నటించే కళాకారులు అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి గౌతమ్ రాజు గారి ఆధ్వర్యంలో ఈ మూవీ ఆర్టిస్ట్గా బలపడి, ఎందుకంటే ఒక ₹1 కలెక్షన్ అయితే సినిమాలో 70 లక్షలు ఆంధ్రాది, 30 లక్షలు తెలంగాణది. అంటే మన డబ్బంతా వెళ్ళిపోతుంది తెలంగాణకి. ఆర్టిస్ట్ అందరూ అక్కడే ఉంటున్నారు కాబట్టి మనకు అవకాశాలు రావాలి, మన డబ్బు మన ఆంధ్రాలో ఉండాలి, మన ఆంధ్రాలో షూటింగ్ జరగాలి, తెలుగు సినిమాలో నటించాలి, చిన్న సినిమాలు ఆదరించాలని ఉద్దేశంతో వారి ప్రయాణం సాగుతుంది. ఇక్కడి నుంచి ఒంగోలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్ వెళ్తున్నారు. కాబట్టి మన నెల్లూరులో ప్రతి ఒక్కరు కూడా మీడియా సోదరులు ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని సపోర్ట్ చేసి సినిమాలు నటించే ప్రతి ఒక్కరు కూడా దీంట్లోకి వస్తే మీకు ఉపయోగం ఉంటుంది. ఇందులో ఏ స్వార్థం లేదు, ఏ కళా సంస్థ సంబంధం లేదండి. సినిమా అసోసియేషన్ అదో సంస్థ, 25 కళా సంస్థ, అరివిడి క్రియేషన్స్, ఇట్లా ఏ సంస్థ ఇదొక సంస్థ. కాబట్టి మీరందరూ కూడా ఈ వేదికలకు వచ్చి గౌతమ్ రాజు ఆధారంలో మీరందరూ కూడా సినిమా రంగాన్ని రావాలని కోరుకుంటున్నాను. నెల్లూరులో ఒక 20 సినిమాలు షూటింగ్ జరగటము అనేది చేయటం, ఒక స్టూడియో ఏర్పాటు చేయటం, దీంతో మూవీ ఆర్టిస్ట్ అంటే ఇది బలమైన మనకు నమ్మకం. దీన్ని బట్టి మనకి ఏంటంటే ఆంధ్రాలో ఒక మంచి మనకు అవకాశం ఇచ్చి సినిమా ఇండస్ట్రీలో భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చాలా చెప్పి కోరుకుంటూ, దీనికి హరిబాబు గారు హాస్య నటులు ఎంతో అనుకుంది. వారు ఆర్గనైజింగ్లో ఇది జరుగుతుంది కాబట్టి ఏదన్నా కూడా హరిబాబు కలగాలండి. అలాగే సినిమా అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ గారు ఎన్నో సినిమాలు తీసినవారు, వారు కూడా దీన్ని సహకరిస్తారు. అలాగే మా 25 కన్వీనర్స్ భాస్కర్ గారు, అమీర్ జాన్ గారు, అలాగే విజయవాడ జిల్లా జయకుమార్ గారు, వీరందరూ సపోర్ట్ ఉంది. అంటే మీరందరూ కూడా ఒక వేదికలకు వచ్చి గౌతమ్ రాజు ఆధారంలో మనం అందరం కూడా సినిమా రంగం రావాలని కోరుకుంటూ, మరొకసారి ప్రభుత్వానికి కూడా చిన్న సినిమాలకి రాయితీలు ప్రకటించి చిన్న సినిమాను ప్రోత్సహించి చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ప్రకటిస్తున్నాం. మా ఏపీ అదే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది కదా హైదరాబాద్లో, మీరేంటి మళ్ళీ పెట్టారండి అని ఆలోచన పెట్టారండి అంటే మా ఏపీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏమైపోయిందంటే హైదరాబాద్కే పరిమితం అయిపోయింది. అందులో ఏంటంటే ఇన్ని సినిమాలు యాక్ట్ చేయాలి, తర్వాత ₹1,00,000 కట్టాలి, ఇలా ఉంది. అయితే నేను నా ఆలోచన ఏంటంటే మా ఫ్రెండ్స్ అంతా ఏం ఆలోచించాలంటే
మన స్టేట్లో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఇండస్ట్రీలో ఆర్టిస్టులు అందరూ మన స్టేట్ నుంచి వచ్చారు. టెక్నీషియన్స్, మేకప్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, కెమెరామెన్లు కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మొత్తం అంతా మన స్టేట్ నుంచి వచ్చినారు. అవి మరి బతుకు తెరువు అక్కడ మెడ్రాస్లో ఉండేది, మెడ్రాస్ నుంచి హైదరాబాద్లో వచ్చారు. కానీ అక్కడే ఉండిపోతుంది తప్ప ఇక్కడ మన ఆర్టిస్టులు ఎవరైనా ఎవరో అక్కడే ఉండిపోయాక ఇక్కడ ఏ జిల్లాలో ఆ జిల్లాలో వాళ్ళకి ఒక కుటుంబం ఉంటుంది, ఒక ఇల్లు ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టేసి అక్కడికి వచ్చి వేషాల కోసం ట్రై చేసి చేయలేరు. ఎందుకు చేయలేరు అని అంటే తగిన స్తోమత కూడా ఉండాలి కదా, ఉండాలి. అటువంటిప్పుడు మన స్టేట్లో ఎందుకు ఇండస్ట్రీ ఎందుకు ఎదగకూడదు అనే ఆలోచన ఎందుకు వచ్చింది? స్టేట్లు డివైడ్ అయిపోయాయి కాబట్టి, విడిపోయినప్పుడు ఒక స్టేట్లోనే షూటింగ్లు చేయడం, అక్కడ ఆర్టిస్టులే డెవలప్ అవ్వడం కాకుండా నా దృక్పథం ఏంటంటే నేను మన స్టేట్ నుంచి వచ్చిన ఆంధ్ర నుంచి వచ్చాను. ఎంతోమంది సోదరులు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా వృద్ధిలోకి రావాలని నా యొక్క మెయిన్ ఎయిమ్. అందువల్లే ఇది చేసి ఏం చేసామంటే కాకినాడ సెంటర్గా పెట్టి, ఎందుకంటే ఎక్కువ షూటింగ్లో రాజమండ్రి, యానం, పిఠాపురం, కాకినాడ ప్లస్ వైజాగ్ జరుగుతుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రతినిధిని పెట్టి నేను అక్కడ నుండి వీళ్ళకి సహాయ సహకారం చేయాలని, వాళ్ళకి ఏంటంటే ఇంకో ఇలా చేద్దాం అంటే నాది ఇదేంటంటే ఈ జిల్లాలంటే జూనియర్ ఆర్టిస్ట్, ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ఆ స్టేటస్ ఆ స్టేజ్లో ఉన్న ఆర్టిస్ట్. అలాగే జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టి మనం ఎవరో ప్రొడ్యూసర్ మనం రికమెండ్ చేస్తాం అనుకోండి, ఒక డైరెక్టర్కి ఒక వేషాన్ని వాళ్ళు సరిగ్గా చేయలేదు ఏమవుతుంది. అందుకని మేము ఇప్పుడు ఆడిషన్ పెట్టి ఎవరైతే బాగా ఇచ్చేస్తారో వాళ్ళందరినీ మెంబర్షిప్గా జాయిన్ చేసుకుని జిల్లా వైజ్ చేసుకొని వాళ్ళందరితో ఫోటోలు కూడా తీసి వాళ్ళకి ఫోటోలు అంటే కరెంట్ ఫోటోలు ఎప్పుడన్నా చిన్నప్పుడు నేను తీసుకున్న ఫోటో కాకుండా కరెంట్ ఫోటో తీసి ఒక బుక్లెట్లా తయారు చేసి అలా ప్రతి జిల్లాలో అలా తయారు చేసి ఎక్కడ షూటింగ్లు అయినా అక్కడికి వెళ్ళి ఇంతమంది ఉన్నారు, మీరు ఎంత ఇస్తారో అంతకి చేస్తారు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని చెప్పి ఇది ఇవ్వటం. అంతేకాకుండా ఛానల్స్ ఉన్నాయి కదా, జీటీలు, మా ఈటీవీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఛానల్స్ కూడా ఇచ్చి మనం మళ్ళీ ఈ సంస్థ ఏం చేస్తుందంటే ప్రతి నెలకోసారో 15 రోజులకోసారి మళ్ళీ రివ్యూ చేస్తూ ఉంటాం. ఏమంటే ఏమైంది, మా వాళ్ళు ఇచ్చే కదా, ఏం లేదు, ఇలా డెవలప్ చేద్దాం. అప్పుడు మెల్లగా కంపల్సరీగా సినిమాలు కూడా ఇక్కడికి రావాలి అనే, అంటే మేమంతా ఏకదాటిగా ఒక శక్తిగా ఉంటే ఖచ్చితంగా సినిమాలు కూడా ఇక్కడ తీయమని మనం గట్టిగా పోరాడవచ్చు. ఆ సమయం కూడా వచ్చిందని నేను ఇప్పుడు అనుకున్నాను. అందుకని దానికి మీ అందరి సహాయ సహకారాలు ప్లస్ మిత్రుల అందరి సహాయ సహకారాలు కావాలి. నేను అడగగానే కృష్ణారెడ్డి గారు చాలా మంచి మనసుతోటి అలాగే రాజుగారు చేద్దామన్నారు. అలాగే హరిబాబు కూడా చాలా మంచి ఆర్టిస్ట్, ఎక్కడికి ఎదగలుగుతున్నారు. అలాగే ఎంతోమంది ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.